తెలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర గుర్తుండిపోయే చిత్రాలలా పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ సినిమాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ రెండు సినిమాలు గిట్లా అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాలకు మంచి గుర్తింపు దక్కింది. ఇక అందులోనూ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అల్లు అర్జును ప్రతిభ, దర్శకుడు సుకుమారు ఆయన దర్శకత్వం అన్నీ కలిసి ఈ సినిమాను తారా స్థాయిలకు తీసుకుపోయింది. ముఖ్యంగా పుష్ప ది రూల్ మటుకు అసలు 1800 కోట్లు దాటి మరి అత్యధిక రికార్డులను అధిగమించడం విశేషమనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు పుష్పల అసలు ఐటమ్ సాంగులు అనేది ప్రత్యేక ఆకర్షణ లెక్క నిలుస్తుంది అని అంటుర్రంట. ఇక ముఖ్య పాత్ర పోషిస్తుంది అని దేవిశ్రీ ప్రసాద్ అన్నాడంట. ఇక ఇప్పటికే సమంత మొదటి భాగంలో, రెండవ భాగంలో శ్రీలీల గ్లామర్ తోని అందరినీ ఆకట్టుకొని ప్రత్యేక ఆకర్షణ లెక్క గా పాటలు నిలిచినాయి. ఇక ఇప్పుడు పుష్ప 2ల కిసిక్కు పాట గిట్లా మంచి విశేష స్పందన వస్తున్నది. అయితే తాజాగా దేవిశ్రీ ప్రసాద్ ఒక ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా పుష్ప 3 గురించి గిట్లా ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చిందంట. గదేందనంటే పుష్ప 3ల గిట్లా ఐటమ్ పాటకు హిందీ నటి జాన్వీ కపూర్ అయితే సరైన ఎంపిక లెక్క ఉంటది అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారంట. ఇంకా ఈ విషయాన్ని పూర్తిగా వివరంగా చెప్పిండంట. అయితే ఇప్పుడు ఏ సినిమాకైనా సరే కానీ ఐటమ్ పాటలు అంటే డాన్సర్లు మాటకే కాదు, ఇక ఐటమ్ పాటలు అంటే ఆ పాటలో ఉన్న భావోద్వేగాలను తెర మీద చూపించడం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు సమంత, శ్రీలీల ఇక ఈ పాటలలో నటించడం అగ్ర కథానాయకులు కాబట్టి ప్రత్యేక ఆకర్షణ లెక్క నిలిచింది. ఇక ఇప్పుడు అదే తరహాల పుష్ప 3ల గిట్లా మన జాన్వీ కపూర్ అద్భుతమైన డాన్సరే కాదు, ఇక ఆమెలా శ్రీదేవి గల గ్రేస్ కనపడుతుంది. అందుకే పుష్ప 3ల ఐటమ్ బాటకు ఆమె సరైన ఎంపిక నిలుస్తుందని నా అభిప్రాయం అని బయట పెట్టిండంట. ఇక ఇట్లా చూసుకుంటే గతంలో కాజలు, పూజ హెగ్డే గిట్లా నేను కంపోజ్ చేసిన పాటలల్లో ఐటమ్ పాటలల్లో నటించిండు. వాళ్ళ గ్లామర్తోని అందరినీ ఆకట్టుకోగలిగిర్రు. ఇక వాళ్ళు గిట్లా అప్పట్లో మంచి పేరున్న, మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్లే నాయే. ఇక అట్లా చూసుకుంటే ఇప్పుడు పుష్ప 3ల గిట్లా కిసిక్కు పాట జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది, హైలైట్ అయింది అని అంటే గది ఈ దీని వల్లనే అని వినబడుతున్నది అన్నమాట. అయితే పుష్ప 2ల గిట్లా ఐటమ్ పాట జాతీయ స్థాయిలో హైలైట్ అయింది అని చెప్పి ఇప్పుడు ఇది హైలైట్ కావడానికి ముఖ్య కారణము ఐటమ్ పాట అని చెప్పి ఆయన మళ్ళీసారి గుర్తు చేసిండ్రంట. ఇక ఏదేమైనా సరే కానీ ఓ పక్క సినిమా మీద అంచనాలు పుష్ప 3కి తారా స్థాయిలో ఉన్నాయి. ఎట్లనో 2 భాగాలు సూపర్ హిట్ అయినాయి కాబట్టి ఇక 3వ భాగము హిట్ అయినట్టే లెక్క అనే అనుమానాలు గిట్లా ఎవరికి వస్తలేరు. అభిమానులు అంత నమ్మకంగా ఉన్నారన్నమాట. ఇక ఎట్లా చూసినా కానీ ఇప్పుడు చూస్తుంటే పుష్ప 3 కొరకు ది ర్యాంపేజ్ కొరకు గట్టిగానే సన్నాహాలు జరుపుతున్నట్లుగా టాక్లిన పడుతున్నాయి. అంతేకాదు ఇక పుష్పల ఇక ఐటమ్ పాటలతోని ఇక ఒక అద్భుతమైన తీసుకురావడానికి ఆ వైభవం ఖచ్చితంగా జాన్వీ కపూరే సరిపోతుందని నిర్వాహకులు ఇట్లా ఆలోచిస్తున్నట్లుగా వినబడుతున్నది. ఇక జాన్వీ కపూర్తోని పాట మరింత వైభవంగా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నారు అని చర్చలు జరుపుతున్నారంట. ఇక చూడాలి మరి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఈ విషయం నిజమా కాదా అనేది ఇక మనకు తెలియదాయే. కానీ ఏదేమైనా సరే కానీ ఒకవేళ ఇక ఈ కలయిక కుదిరితే అటు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, ఇటు జాన్వీ కపూర్ డ్యాన్స్, ఇక 2 కలిస్తే సినిమాకు ఏ రేంజ్లా స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. ఇక మొదటి పాట సమంత చేసింది రికార్డులు తిరగా రాసే అవకాశాలు జాన్వీతోనే ఉంటాయంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లే నాడు గంటుంటే అది కూడా ఒక క్రీమ్ మళ్ళొస్తా.